మంగళవారం సూర్యాపేట జిల్లా ఆత్మకూరు పిహెచ్సిని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. మంగళవారం ఆత్మకూరు పిహెచ్సిని కలెక్టర్ వెంకట్రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నందున వచ్చే వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, అలాగే పిహెచ్సి పరిధిలో గల గ్రామ ప్రజలకు వడదెబ్బ తగలకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని వైద్యాధికారులను ఆదేశించారు. పిహెచ్సిలలో ఓపీ పెరగాలని, అలాగే మందుల కొరత లేకుండా చూడాలని, వైద్యులు అందుబాటులో ఉండాలని సూచించారు. ఎక్కువగా వైద్యులు టెలికాన్ఫరెన్స్ నిర్వహించుకోవాలని, అలాగే వైద్యశాలలకు వడదెబ్బ కేసులు వస్తే మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. జిల్లాలో ఇటీవల జరిగిన 10 ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించిన వారిని అభినందించారు. మండలాల్లోని పిహెచ్సి ముఖ్యమైన ప్రాంతాల్లో మహిళా సంఘాలతో కలిసి వేసవిలో వచ్చే వ్యాధులు, వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. వడదెబ్బతో ఏ ఒక్కరు కూడా చనిపోకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం ఏఎన్ఎంస్, ఆశా వర్కర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో డిఎంహెచ్ఓ డాక్టర్ కోటా చెలంతో కలిసి వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యవసర సేవలపై అవగాహన కల్పించారు. తదుపరి మెడిసిన్ స్టోర్, ఓపీ రిజిస్ట్రార్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మౌనిక, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.